వీరవాసరం మండలం ఉత్తరపాలెంకి చెందిన వెంకటేష్ మరియు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన రేవతి ఇరువురు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహానికి సంబంధించి యువకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇది కులాంతర వివాహం అంటూ ఆ గ్రామానికి చెందిన పెద్దలు ఈ వివాహానికి సంబంధించి అంగీకరించలేదు. అయితే ఆ గ్రామంలో ఆ కుల సంఘానికి సంబంధించి వెంకటేష్ కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడకూడదంటూ కూడా హుకుం జారీ చేశారు. ఇదంతా కూడా గత 2 రోజులుగా సోషల్ మీడియాలతో పాటు వార్తా మాధ్యమాల్లో సైతం విపరీతంగా ట్రోల్స్ కావడంతో ప్రస్తుతం గ్రామానికి చెందిన పెద్దలు దిగివచ్చారు. రాత్రి స్థానిక కుల సంఘ పెద్దలందరూ కూడా వారికి తప్పైపోయిందంటూ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి గ్రామంలో ప్రతిదానికి సహకరిస్తామంటూ కూడా ఈ గ్రామ పెద్దలందరూ కూడా వెంకటేష్ కుటుంబ సభ్యులకు చెప్పడం ప్రస్తుతం ఈ వివాదానికి అయితే అడ్డుకట్ట పడిందని చెప్పాలి. అయితే వెంకటేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా రేవతి కుటుంబ సభ్యులు, వెంకటేష్ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా అంగీకారంతోనే వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే రేవతికి సంబంధించి వేరే కులం అని చెప్పి ఎవరైతే ఉత్తరపాలెంకి సంబంధించిన గ్రామ పెద్దలు ఉన్నారో వారిని బహిష్కరించారు. దీంతో గత 2 రోజులుగా కాస్త ఈ వివాదం కాస్త చినుకు గాలివారంగా మారింది. ప్రస్తుతం కుల పెద్దలు దిగి రావడంతో దీంతో ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే గత 2 రోజుల నుంచి కూడా కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి సభ్యులతో పాటు ఇతర సంఘ సంస్కర్తలు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గత రాత్రి ఒక లెటర్ కూడా రాసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇకపై ఆ కుటుంబానికి సంబంధించి ఎప్పటిలాగే సహకరిస్తాము, కులాంతర వివాహం అయినప్పటికీ కూడా తాము అంగీకరిస్తున్నామంటూ కూడా పెద్దలు చెప్పడంతో ప్రస్తుతం ఈ వివాదానికి కాస్త ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇద్దరు మనసులు కలిసి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటే గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కథనాలు అయితే విస్తృతంగా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. సాక్షాత్తు గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అయితే తెలియజేస్తారు. ప్రస్తుతం అయితే ఈ గొడవ సద్దుమణిగిందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. జరిగినట్టు ఇంకా క్లైమేట్ అలా ఎటువంటి జరగకూడదు. అసలు అది జరగకపోయిన వేరే వాళ్ళకైనా జరగాలి అని కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. న్యాయం ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన నిర్ణయం, వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇది కరెక్ట్ అనేది